కాకినాడ జిల్లా నియోజకవర్గ వైసీపీలో అంతర్గత కలహాలకు కారకులెవరు? బాలు కోసం రాజా కోసం బాలు. అహం తలకెక్కింది. అధికారం అండతో కౌన్సిలర్లు నల్లపూసలులా కనిపించారు. వారు ఆడింది ఆట, పాడింది పాటగా పురపాలన సాగించారు. బాలు ఓపిక పట్టిన కౌన్సిలర్లు టైం కోసం పొంచి చూశారు. అదును చూసి నా సామరంగా అన్నారు. 10 మంది కౌన్సిలర్లు యనమల సమక్షంలో టీడీపీలోకి చేరారు. దాడిశెట్టి రాజా కిడ్నాప్ పర్వానికి తెరలేపారు. వైస్ చైర్మన్ ఎన్నికకు కౌన్సిలర్లను పంపకుండా రాజా అండ్ కో నాటకాలాడారు. లా అండ్ ఆర్డర్ ను బూచీగా పెట్టి టీడీపీపై బురద చల్లారు. చెలో తునికి పిలుపు ఇచ్చి తునిని రావణ కష్టం చేయాలని చూశారు. అంతా ఓ కంట కనిపెట్టిన శాంతి కాముకుడు యనమల రాజకీయ వ్యూహంతో శాంతియుతంగా హ్యాండిల్ చేశారు. జడిసిన చైర్పర్సన్ సుధారాణి రాజీనామా చేసి ఇంటి ముఖం పెట్టింది. ఇక కౌన్సిలర్లు అందరూ ఒకే మాటపై నిలిచారు. యనమల చెంతకు చేరారు. ఇవాళ 6 కౌన్సిలర్లు పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్నారు. రేపో మాపో మేము వచ్చేస్తామంటున్నారు మిగతా కౌన్సిలర్లు. ఇదండి తుని మున్సిపల్ వాస్తవిక కథనం. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నాయకులు యనమల రాజేష్, సుర్ల లోవరాజు, చింతంనీడి అబ్బాయి మోతుకూరి వెంకటేష్, ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి సత్యనారాయణ, మల్ల గణేష్, కుక్కడపు బాలాజీ తదితరులు ఆధ్వర్యంలో ఇవాళ కౌన్సిలర్లు మంతిన నాగలక్ష్మి, వాసంశెట్టి శ్రీను, కుచ్చర్లపాటి రూపాదేవి, సూరిశెట్టి సుభద్రాదేవి, మాలిశెట్టి ప్రభావతి తదితరులు టీడీపీలో చేరారు. తుని మున్సిపాలిటీకి సంబంధించి 16 మంది కౌన్సిలర్లని గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు యనమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మేము టీడీపీ పార్టీకి తీర్థం పుచ్చుకోవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం పార్టీ యొక్క ఆలోచన విధానాలు మాకు నచ్చి తుని పట్టణ అభివృద్ధికి వారు సహకరిస్తామన్న మాట మాకు ఇవ్వడం వల్ల మేము పట్టణ పురోభివృద్ధికి మా వంతు కృషి కూడా మేము చేయాలి. కాబట్టి మా 16 మంది కౌన్సిలర్లు తుని పట్టణానికి, తుని నియోజకవర్గం అభివృద్ధికి, అలాగే పార్టీ యొక్క అభివృద్ధికి కూడా మేము అందరూ కష్టపడి పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం అండి. తుని నియోజకవర్గం నుంచి ఒకటి అడుగేసుకుంటూ ఈ రోజుకి 16 మంది కౌన్సిలర్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా జాయిన్ అవడం జరిగిందండి. దీనికి మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. అయితే పార్టీ ఏదన్నది కాదు, ఈ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈ పార్టీ తరఫు నుండి మేము ప్రజలకి సేవ చేయాలని, తునిని అభివృద్ధి పరచాలని మేమందరం కూడా ఈ సభాముఖంగా ఈ కౌన్సిలర్లు అందరి తరఫున నేను మాటిస్తున్నాను. ఇందులోకి మనం ఏ ప్రలోభాలకు కానీ లేకపోతే ఏదైనా ఆశించి లేకపోతే భయపడి ఇందులోకి రాలేదండి. అందరం కూడా ఇష్టపూర్వకంగానే ఇందులో జాయిన్ అవడం జరిగింది. అయితే దీని మీద ఎన్నో రకాలుగా ఎంతో మంది మాట్లాడుతున్నారు. దేనికైనా సరే నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. ఇవన్నీ కామన్ అండి. కాకపోతే ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. ఎవరేంటన్నది వాళ్ళకి తెలుస్తుంది, మనం ఏం చెప్పక్కర్లేదు. అయితే అందరి తరఫునే నేను యనమల రామకృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నానండి. ఈ రోజు నుంచి మేము ఈ పార్టీ తరఫున స్వచ్ఛందంగా సేవ చేస్తామని, ప్రజల్లో మేము మంచి పేరు తెచ్చుకుంటామని సభాముఖంగా మాటిస్తున్నానండి. థ్యాంక్ యూ.